కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం జట్టుపై 7 వికెట్ల తేడాతో నిజామాబాద్ టీం గెలిచింది. 5 లక్షల ప్రైజ్ మనీ గెలిచారు. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్లేయర్స్. టీం సభ్యులతో కోఆర్డినేషన్ చేసుకుని గెలిచామన్నారు. ఇలాంటి టోర్నీలు నిర్వహించడంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు బయటకు వస్తారని తెలిపారు నిజామాబాద్ టీం సభ్యులు. ఇక విన్నింగ్ టీం సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. కాకా వెంకటస్వామి తెలంగాణ మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీకి సంబంధించి నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సో జట్టు సభ్యులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో సుదీర్ఘకాలం దాదాపు 25 రోజుల పాటు జరిగినటువంటి ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. అయితే గతంలోనే చాలామంది యువ క్రికెటర్లు, గ్రామీణ స్థాయి క్రికెటర్లు ఈ టోర్నీల వల్ల బయటకు వచ్చారు. కాబట్టి సో ఇప్పటివరకు ఈ టోర్నీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆగమరావు సార్ ఉన్నారు. సార్, ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సో పూర్తిగా కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు? ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి టోర్నీలో వివిధ జిల్లాలు తిరిగారు. సో ఎట్లాంటి రెస్పాన్స్ ప్లేయర్స్ నుండి ఉంది? మా ఎఫర్ట్ కంటే నిజామాబాద్ పిల్లలందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా బాగా ఆడారు. మొదటికెళ్ళి ఫేవరెట్గా ఆడారు. ఎవ్రీ మ్యాచ్ దే ప్లేడ్ లైక్ ఛాంపియన్స్. దే బికమ్ అల్టిమేట్లీ ఛాంపియన్స్. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, నిజామాబాద్ ప్లేయర్స్, కెప్టెన్ అండ్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు, ఎస్పెషల్లీ సురేష్, కోచ్ అండ్ మెంటర్, వీళ్ళందరికీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ దెన్ బెస్ట్ విషెస్. రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి టోర్నీల వల్ల ఇంకా యూత్ నుంచి ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా మంచి క్రీడాకారులు? డెఫినెట్గా మీరు చూస్తున్నారు, 18 మంది పిల్లలు 25 రోజులు ఎంటైర్ తెలంగాణ తిరిగి ఛాంపియన్స్ అయ్యారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు మర్చిపోలేరు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఎస్సీఏ బాధ్యత. అండ్ దీని నుంచి మన అమన్ రావు లాంటి, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ వెళ్ళడం కూడా మా బాధ్యత. డెఫినెట్గా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో టెస్ట్ లెవెల్ ప్లేయర్స్, అండర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, టీ20 ప్లేయర్స్ మన జిల్లాలోకి వెళ్ళి వస్తారని డెఫినెట్గా ఆశిస్తున్నాను. విక్రమ్, మొదటి నుంచి కూడా మీరు ఈ టోర్నీలో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఫైనల్లో విజేతగా నిలిచారు. సో మీ టీం సభ్యులందరూ కూడా అంటే మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉండేది ప్రతి మ్యాచ్కి మీరు బరిలో దిగే ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వివేక్ వెంకటస్వామి గారు ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మా డిస్ట్రిక్ట్ పిల్లల కోసం. సో ఇందులో ఈ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ గెలవడానికి మా టీం మెంబర్స్ యొక్క హార్డ్ వర్క్ చాలా ఉంది. దాంతోపాటు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రసేన్ రెడ్డి గారు, సెక్రటరీ వెంకటరెడ్డి గారు, మా కోచ్ సురేష్ బాబు గారు, వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఛాంపియన్స్ అయినాం. సో చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉంది మీ ప్లేయర్స్ నుంచి రెస్పాన్స్? ప్రతి మ్యాచ్ విన్ అయిన తర్వాత కానీ, తర్వాత ఓడిపోయిన తర్వాత కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఎట్లాంటి డిస్కస్ చేసుకునే వాళ్ళు? యాక్చువల్లీ మేము 9 లీగ్ మ్యాచెస్ ఆడినాం. అవుట్ ఆఫ్ 9, 8 గెలిచినాం, 1 ఓడిపోయినాం. సో గెలిచినప్పుడు అన్ని పాజిటివ్స్ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇంకా చాలా బాగా ఆడదామనే మైండ్ సెట్తోనే ఉండే. అలాగే ఫైనల్కి వచ్చాము, ఫైనల్ కూడా గెలిచాము. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ఎట్లాంటి టోర్నీలు మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఇంకా ముందు కూడా తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేస్తామని వివేక్ సార్ చెప్పడం జరిగింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. సో అందులో కూడా మా టీం ప్లేయర్స్ మ్యాక్సిమం అందరూ పాల్గొనేలాగా ఆపర్చునిటీ ఉంటుందని ఆశిస్తున్నాం. సో అన్ని జిల్లాలు తిరిగారు, సంగారెడ్డి కానీ, రామకృష్ణపురం, ఎన్టీపీసీ కానీ, అటు ఇక్కడ జిమ్ఖానా, అక్కడ ఉప్పలు. సో వికెట్ అనేది ఎట్లా ఉండేది? డిఫరెంట్ వికెట్స్. సో ప్రతి ఒక్క జిల్లాలో వేరియస్ గ్రౌండ్స్ ఉండే, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రాగా వికెట్స్ ఉండే. సో అన్నిటికీ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి మా ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడి ఈరోజు ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది. నిజామాబాద్ క్రికెట్ సంబంధించినటువంటి సభ్యులుగా మీరు ఉన్నారు, సెక్రటరీగా. సో ఎట్లాంటి వీరికి ఇండికేషన్స్ ఇచ్చేవారు? మొదటి నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు టీంలో? ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలకి చెప్పింది ఒకటే అండి, అందరు కలిసి ఆడితే ఖచ్చితంగా విజయం మాదే అని మేము ఆశించాం. మా టీం యొక్క బలం ఫస్ట్ నుంచి మేము ఊహించిందే. ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ నిజామాబాద్ కొట్టుకెళ్తుందని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఇది ఉండే కంపల్సరీ దానికి గెలిచామండి. అంటే ఎంత ప్రాక్టీస్ ఉండకపోవచ్చు, నెల రోజుల పాటు అంతర్రాష్ట్ర అంటే మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారున్నారుగా. సో ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టారు? ఎక్కువగా మీరు ఎట్లా ఇచ్చేవారు? మొదట మ్యాచ్కి పోయే ముందు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు? అట్లేం లేదండి, రెగ్యులర్గా ఈ పిల్లలు ఈ ఉన్న టీం మాకు రెగ్యులర్గా మా లీగ్ ఆడే పిల్లలే కాబట్టి వీళ్ళ అండర్స్టాండింగ్ ఫస్ట్ నుంచి ఉంది మాకు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చిన 5 ప్లేయర్స్ కూడా ద బెస్ట్ ఇన్ వేరే 9 జిల్లాల కంటే మా దగ్గర వచ్చిన పిల్లలు ద బెస్ట్ పిల్లలు అండి. దాంతో ఆ పిల్లలు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. దాంతో మా జిల్లా పిల్లలకి అది కలిసి ఆ కాంబినేషన్ మంచిగా సెట్ అయింది.
దాంతో మేము విజయం సాధించాం. సో ఈ టోర్నీలో మొత్తంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా సాయి ప్రతీక్ ఉన్నాడు. సాయి ప్రతీక్ కూడా అరేంజ్ చేసుకున్నాం. సాయి ప్రతీక్ సంబంధించి కూడా అంటే అన్ని టీంలలోకి వెళ్ళి చూస్తే సో ఈ టీంలో కాదు, ఇప్పుడు ఇందులో పాల్గొన్నటువంటి అన్ని టీంలలో చూస్తే కొంత పర్సనాలిటీ పరంగా కావచ్చు, హైట్ పరంగా కావచ్చు, సో అన్నీ తానే ఉన్నాడు. సో ఎవడి ఫీల్ ఈ టోర్నీలో మొత్తం కూడా నీకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఈ రోజు ఫైనల్లో జరిగిన దాంట్లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చినట్టు తెలుసు. ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యేవారు ప్రతి మ్యాచ్లో? ప్రిపరేషన్ అంటూ ఏం లేదు, కానీ మేము ప్రతి మ్యాచ్లో బెస్ట్ ఇద్దామని కోరుకున్నాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగా జరిగింది మేము అనుకున్నట్టు. ఎట్లా ఉంటుంది మీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది ప్రతి మ్యాచ్కి మధ్యలో మ్యాచ్ మీరు ఏమేమి డిస్కస్ చేసుకునేవారు, ఎక్కువగా ఎట్లా ఢీకొనాలి ఎదుటి టీముని అనేది? పెద్దగా ప్లాన్ ఏం చేసుకునే వాళ్ళం కాదు, మేము 1 మ్యాచ్ అట్ ఎ టైం అనుకుని వెళ్ళే వాళ్ళము. సో అనుకున్నంత మా రిజల్ట్స్ అన్ని మా వైపునే వచ్చినాయి కాబట్టి అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో మరోవైపు ఇటు హర్షవర్ధన్ కూడా ఉన్నాడు. హర్షవర్ధన్ సింగ్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచాడు. సో హర్షవర్ధన్ సింగ్ కూడా ఉన్నాడు, ఇతను కూడా గెలుచుకున్నాడు. సో ఎట్లా ఉంటాయి ఈ టోర్నీలో మొత్తంగా మ్యాచెస్కి సంబంధించి ఏం గ్రహించారు? సో ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచావు, బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా నీకే దక్కింది. సో ఎట్లా ఉంది ఈ టోర్నీలో మొత్తం నీవు ఏం గ్రహించావు? అన్ని జిల్లాలు కూడా తిరిగావు, ఇక్కడ జిమ్ఖానాలో ఆడారు, ఉప్పల్లో ఆడారు. సో ఎట్లా ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టోర్నమెంట్. చాలా ఆనందంగా ఉంది అండ్ బాయ్స్ చాలా బాగా ఆడారు. దట్స్ వై అండ్ థ్యాంక్స్ టు కెప్టెన్ అవర్ సురేష్ సార్ కోచ్. హీ హాస్ గివెన్ అస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ వీ ఆర్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద బెస్ట్. సో వీఆర్ హ్యాపీ ఫర్ ద కోచెస్ అండ్ ద కెప్టెన్. దట్స్ ఆల్. సో మొత్తానికి అయితే చూడొచ్చు ఈ సంబంధించినటువంటి కాకా వెంకటస్వామి తెలంగాణ మెమోరియల్ ఇంటర్ డిస్టిక్ సంబంధించి మాత్రం సో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. పూర్తిగా కూడా వారు ఒక ఆనందంలో ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నీలు కూడా ఆడుతామని చెప్తున్నారు. విడుదల నాగేశ్వర అనిల్ V6 హైదరాబాద్.